ఒక చిన్న కూరగాయల ఫ్రీజర్ దుకాణంలో 4 విచిత్రమైన స్నేహితులుండేవారు. టమాటా, మిర్చి, ఐస్ క్రీం, ఉల్లిపాయ. టమాటా మృదువైన హృదయంతో ఎప్పుడూ ఎర్రగా మెరిసేది. మిర్చి తక్కువ సహనంతో ఉండేది, ఎప్పుడూ కారం కారం. ఐస్ క్రీం చాలా చల్లగా, ప్రశాంతంగా ఉండేది. మరి ఉల్లిపాయ? అతను చాలా భావోద్వేగం గలవాడు. అతను అందర్నీ ఏడిపించేవాడు, కాని లోపల అతడే ఎక్కువగా ఏడ్చేవాడు. ఒకరోజు దుకాణదారుడు స్పెషల్ క్రేజీ ఫ్లేవర్ ఐస్ క్రీం చేయాలని నిర్ణయించుకున్నాడు. తీపి కోసం టమాటాను, కారం కోసం మిర్చిని, రుచి కోసం ఉల్లిపాయను, ఇంకా బేస్గా ఐస్ క్రీంను ఎంచుకున్నాడు. టమాటా చాలా ఉత్సాహంగా ఉంది, మిర్చి గర్వంగా ఉంది, ఐస్ క్రీం మాత్రం ప్రశాంతంగానే ఉంది. కాని ఉల్లిపాయ వణకడం ప్రారంభించింది. నాకు వెళ్ళాలని లేదు అని ఉల్లిపాయ మెల్లిగా చెప్పింది. ఎందుకు అని టమాటా అడిగింది. ప్రతిసారి ఎవరు నన్ను కోస్తే వాళ్ళు ఏడుస్తారు, ఈరోజు నా వంతొచ్చినట్టుంది. బ్లెండర్ ప్రారంభమైంది. టమాటా ధైర్యంగా నవ్వింది. మిర్చి అరిచింది, మనము చరిత్ర సృష్టిద్దాం. ఐస్ క్రీం చెప్పింది, అందరూ కూల్గా ఉండండి. అలా ఉల్లిపాయ నెమ్మదిగా ఆ మిశ్రమంలో కలిసిపోయింది. ఐస్ క్రీం సర్వ్ చేసినప్పుడు కస్టమర్లు రుచి చూశారు. మొదట తీపి, తర్వాత కారం, ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీళ్లు. అందరూ ఏడవడం ప్రారంభించారు. అది చెడుగా ఉన్నందుక్కాదు, కాని అది జీవితంలోని అన్ని భావాలను గుర్తుచేసింది: తీపి, కోపం, ప్రశాంతత, బాధ. ఆ రోజు ఉల్లిపాయ చనిపోయింది, కాని అది ఎప్పటికీ మరచిపోలేని రుచిగా మారింది. మరి ఫ్రీజర్లో ఎక్కడో ఐస్ క్రీం మెల్లగా చెప్పింది, కొన్నిసార్లు కన్నీళ్లు కూడా జీవితాన్ని రుచికరంగా చేస్తాయి. ఐస్ క్రీం, మిర్చి, టమాటా, ఉల్లిపాయ.